ఒక సేల్స్ డేటా సెట్ ఉంది. మనం ఇక్కడ ఐటెమ్ ఐడీని చేంజ్ చేస్తే, ఐటెమ్ పేరు గూడా మారుతది. ఎన్ని క్వాంటిటీ అమ్ముడుపోయినాయి, ఎన్ని క్వాంటిటీ దానివల్ల ఎంత డబ్బు వచ్చింది మనకొస్తది చూడండి. నేను 10 చేస్తా. 10 చేస్తే ఐటెమ్ ఏంది వెబ్ క్యామ్‌లు. 25 వెబ్ క్యామ్స్ అమ్ముడుపోయినాయి. 16,671 రూపీస్ వచ్చేసినాయి. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ డ్రాప్ డౌన్ ఎట్లా యాడ్ చేసుడో నేర్చుకుందాం. ఇక్కడ ముందుగా మనం ఏమి యాడ్ చేయాలి? ఐటెమ్ ఐడీలే యాడ్ చేయాలి. ఏ2 నుంచి షిఫ్ట్, కంట్రోల్, డౌన్ యారో క్లిక్ చేద్దాం. అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కాపీ చేద్దాం. కంట్రోల్ సి. మళ్ళీ మొదటికి పోవాలంటే టాప్ 1 రోకు కంట్రోల్ హోమ్ క్లిక్ చేద్దాం. టాప్‌లోకి పోయినాం. ఇప్పుడు ఇక్కడ దీన్ని కాపీ చేద్దాం కే2లో కాపీ చేద్దాం. అన్నీ వచ్చేసినాయి. కానీ ఇందులో డూప్లికేట్స్ ఉన్నాయి. అవెట్లా తీయాలి? ఇప్పుడేం చేయాలి? డేటా కమాండ్ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. తర్వాత రిబ్బన్‌లో రిమూవ్ డూప్లికేట్స్ అనే బటన్ ఉన్నది. దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ డైలాగ్ బాక్స్ వచ్చింది. కా ఈ సెలక్షన్ ఎక్స్‌పాండ్ చేయనా అని అడుగుతుంది. మనకు ఒక్కటే కాలమ్‌లో మనం డూప్లికేట్స్ తీసేయాలి. కాబట్టి మనకు అవసరం లేదు. కాబట్టి రెండో ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని రిమూవ్ డూప్లికేట్స్ అని క్లిక్ చేయాలి. ఏంటి కే కాలమేనా అని మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతున్నది. ఓకే అనాలి. చూసారా? 80 డూప్లికేట్స్ పోయినాయి. ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. చూసారా ఇప్పుడు యాక్చువల్‌గా ఐటెమ్ కోడ్స్ ఇన్నే ఉన్నాయి. ఇప్పుడు వీటిని అక్కడ యాడ్ చేయాలి ఎఫ్1లో. ఎట్లా యాడ్ చేయాలి? ముందుగా ఎఫ్1 సెలెక్ట్ చేసుకోవాలి. డేటా ట్యాబ్ క్లిక్ చేసి ఉండకపోతే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ అయి ఉన్నది కాబట్టి నో ప్రాబ్లమ్. ఇప్పుడు రిబ్బన్‌లో డేటా వాలిడేషన్ డౌన్ యారో క్లిక్ చేస్తే మళ్ళీ ఇందులో నుంచి డేటా వాలిడేషన్‌ను మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఎనీ వాల్యూ ఉంటుంది. ఆ ఎనీ వాల్యూ కాదు. మనకు లిస్ట్ కావాలి. మరి ఆ లిస్ట్ ఎక్కడున్నది? ఈజ్ ఈక్వల్ టు కే2 నుంచి కే21 వరకు ఉన్నది మనం చూసుకున్నట్టయితే. ఇప్పుడు దీన్ని మనము ఓకే క్లిక్ చేద్దాం. వచ్చేసింది చూసారా? ఇక్కడ ఇప్పుడు మనం డ్రాప్ డౌన్‌లో దీనిలో నుంచే సెలెక్ట్ చేసుకోవాలి. వేరేది సెలెక్ట్ చేయనీయదు. మనం వేరేది ఎంటర్ చేయనీయదు. ఇదేంటిది స్పీకర్లు 14, 36 ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు ఈ కాలమ్‌లో ఉన్న లిస్ట్ ఎవరికీ కనబడకుండా ఉండాలంటే, దీన్ని ఎవరు చేంజ్ చేయకుండా ఉండాలంటే, దీన్ని మనం హైడ్ చేసుకుందాం. కంట్రోల్ 0 క్లిక్ చేద్దాం. హైడ్ అయిపోయింది. మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు జే అండ్ ఎల్ కాలమ్ మధ్యలో ఒక డబల్ లైన్ కనబడుతుంది హెడర్ మీద. దాన్ని మనం గనుక క్లిక్ చేసినట్టయితే మళ్ళీ వచ్చేసింది.